స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనకు ఈరోజు గురు పౌర్ణిమ ఉంది. సో గురు పౌర్ణిమ అంటే ఏంటి, ఎవరిని మనం గురువుగా భావించాలి, ఎవరు మనకు గురు స్థానంలో నిలుస్తారు అనే విషయం మనం ఇంద్రాక్షి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. మనము గురువుగా ఎవరిని అనుకోవాలి, అసలు గురు స్థానం అంటే ఏంటి? అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఆం శ్రీమాత్రే నమః. మీరెవరో చెప్పడానికి ఎవరైతే వచ్చారో వాళ్ళే గురువు. మన గురించి మనకి తెలియాలి కదా, ఆ తెలియజెప్పేదే గురువు. గురువు అనగానే ఎవరైతే అంధకారాన్ని నిర్మూలిస్తారో ఆ గురువుకి అక్షరానికి ఆ పదమే అదనమాట. గురువు వన్ హూ డిస్పెల్స్ డార్క్నెస్. ఇప్పుడు అజ్ఞానం ఉంది, ఇప్పుడు స్కూల్లో టీచర్ ఏం చెప్తుంది, మీకు కొత్త విషయాలు చెప్తుంది, ఏం చెప్తుంది, మీకు తెలియంది చెప్తుంది. మీకు తెలియంది ఏంటి? అజ్ఞానం, డార్క్నెస్. సో దాన్ని తీసేస్తుంది కాబట్టి గురువు. అలాగే గురువు ఇప్పుడు మనం వెళ్ళేదంతా ఆధ్యాత్మికంగా. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి స్కూల్లో? ఇక్కడ మెటీరియలిస్టిక్ వరల్డ్ కి ఎలా బతకాలి, ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అని. గురుస్థానం ఎవరికి ఇవ్వాలి? ఇది ఎలాంటిదంటే, మీరు ఏ విత్తనం నాటుతారో అదే చెట్టు వస్తుంది కదా. అలాగే మీరు ఎప్పుడైతే ఆ గురువు కృప అందుకోవడానికి తయారుగా ఉంటారో ఆ గురువే వచ్చేస్తాడు మీ దగ్గర. మీరు ఎంచుకోవాల్సిన అవసరం లేదు. అంటే కొంచెం క్లారిటీగా, మీరు చిన్న పిల్లాడికి 6 నెలలప్పుడు ఎందుకు అన్నప్రాసన స్టార్ట్ చేస్తారు? ముందు ఇవ్వచ్చు కదా. 6 నెలల వరకు ఎందుకు పాలే తాగిస్తారు? ఆ సమయానికి అదే కరెక్ట్. అలాగే మీరు ఎప్పుడైతే ఆధ్యాత్మిక అంటే నేను అటువైపు అడుగులు వెయ్యగలను అనేది మీకు మానసిక పరపతనో లేకపోతే మీ కర్మశేషము ఏదో రకంగా మీరు దాని దగ్గరికి వెళ్ళగలిగారు అనుకోండి, ఆ మార్గ రూపంలో వచ్చేస్తారన్నమాట. అది గురువు. సో మరి ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడున్న సమాజంలో గురువు అనగానే ఒక ఫోటో, గురువు అనగానే ఒక విగ్రహం, గురువు అనగానే ఈ పూజ, ఆ ఒక్క రోజు ఆ ఫోటోకి ఆ మనుషులకి పరిమితం అయిపోతుంది. మరి ఇది కరెక్టేనా? సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఇంట్లో చూడండి, ఇంట్లో గుడి లేకుండా ఏ ఇల్లు ఉండదు, పూజ గది లేకుండా ఏ ఇల్లు ఉండదు. మనం వారానికి ఒకసారి ఎప్పుడు వెళ్ళాం, రోజు చేసుకుంటాం. కానీ మళ్ళీ పండగలు వచ్చిన రోజు ఇంకా విశేషంగా చేసుకుంటాం. ఒక రోజు ఘనీభవించిన రోజు అన్నమాట. ఆ రోజు మీరు ఇప్పుడు చేసుకుంటారు కదా, అమ్మ నాన్న పుట్టిన రోజు, అమ్మ నాన్న రోజు పెళ్లి చేసుకున్నారు. అలాగే ఈ రోజు ఒక విశిష్టత ఉంది దానికి. అది గుర్తు చేసుకోవడానికి, అది వచ్చే తరాలకి తెలియడానికి మీరు ఒక రోజు ఎంచుకున్నారు. ఆ రోజు ఇది జరిగింది నాన్న, అందుకే ఇది మనం దీనికి ముందు తీసుకెళ్తున్నాం అని చెప్పడానికి అలా చేసుకుంటాం. ఆ రోజు ఆ విశిష్టత ఇస్తాం, మన తరాలకి తెలియాలి కదా. తర్వాత తరాలు ఒక ఫోటో అని, ఒక విగ్రహం అని, ఒక మనిషిని అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? మీ భావనలో ఉంటుంది మా అంతా. మీరు ఇప్పుడు మీ భావనలో ఈ విగ్రహంలోనే ఉన్నాడు, గురువు అయినా దేవుడైనా అంటే ఉన్న ఆ విగ్రహంలోనే లేడు, ఈ పంచభూతాల్లో ఉన్నాను. అవును, పంచభూతాల్లో ఉన్నాను. మీ భావన ఎక్కడ ఎంత గట్టిగా ఉంటుందో అక్కడ ఉంటుంది, అది జరుగుతుంది. ఇది ఎలా ఉంటుంది అంటే, అంతమంది అందరు అమ్మలే కదా, ప్రతి ఇంట్లో అమ్మ ఉంది కదా, అమ్మ లేని ఇల్లు ఎక్కడ? మరి మీ అమ్మని మీకు ఎందుకు అంత ఇష్టం? భావన అక్కడ బాగా మొత్తం ఘనీభవించింది ఒక దగ్గరే. అమ్మ అనగానే నా అమ్మ, నన్ను కన్నం ఎలా వచ్చిందో అలాగే మీరు ఒక విగ్రహం వైపు పెడితే విగ్రహంలో ఉంది, మీరు ఫోటోలు పెడితే ఫోటోలు ఉంది. దే ఆర్ నథింగ్ బట్ వాళ్ళు ఏంటంటే శక్తి రూపాలు. అవి శక్తులు, అవి ఎనర్జీతో ఎప్పుడు కూడా విద్యులు ఉంటాయి. మనం ఏంటంటే దానిలో కాన్సన్ట్రేట్ చేయడానికి. ఇప్పుడు పిల్లల్ని ఏమంటాం? వద్దురా టీవీ చూస్తూ చదవకనన్నా అంటామా? చదవచ్చు కదా. సో మనసు ఏంటంటే అటు ఇటు కోతిలాగా తిరుగుతూ ఉంటుంది. దానికి ఒక దగ్గర నిలకడ ఉండాలి కదా. ఆ నిలకడ పెట్టడానికి టార్గెట్ ఇక్కడే ఉండు, ఇదే చూడు అనడానికి మీరు మిమ్మల్ని మనం ఒక దగ్గర ఏర్పరచుకుంటా ఉంటాం, ఒక డైరెక్షన్. అదే మీరు ఫోటో లాగా వచ్చి విగ్రహం. మీకు అంత పరిపక్వత వచ్చిందా? కళ్ళు మూసుకోండి. ఫస్ట్ స్టేజెస్ ఎప్పుడైనా చిన్నపిల్లాడు తప్పుటడుగులు వేస్తారు, ఆ తర్వాత నడుస్తూ ఉంటారు. అది ముందు మీకు పనికొచ్చే ఒక పరికరం, ఒక స్టెప్ లాగా వాడుకోండి. ఏ స్టెప్ తక్కువ, మొత్తం 100 మెట్లు ఎక్కిన తర్వాత ఒకటో మెట్టు వచ్చి చూసి ఇచ్చి అంటామా దాన్ని? అది లేకపోతే 100 ఎక్కగలిగామా?
మనకి గురువు దగ్గర జ్ఞాన సంపద చాలా ఉంటది. ఆ గురువు దగ్గర ఉన్న సంపదని మనం ఎలా ఒడిసిపట్టుకోవాలి? ఇప్పుడు మీకు దుబాయ్కి వెళ్ళాలని ఉంది, ఎలా వెళ్తారు? ఫ్లైట్. ఫ్లైట్. ఎంతసేపు పట్టుద్ది దుబాయ్కి? మోస్ట్లీ 3 గంటలు ఫ్లైట్ ఉంటుంది. లేదు నాకు దుబాయ్ గంటలోనే వెళ్ళాలని, ఇంకోటి ఏమైనా ఉంటే చెప్పండి. లేదా అంటే ఏం చేయాలి? 3 గంటలు ఆగాల్సింది. అంతే. అలాగే శిష్యుడు ఏం చేయాలంటే ఆగాలి, అంత శ్రద్ధ ఉండాలి. నీకు అంతవరకు ఆగగలిగేంత అంటే కరెక్ట్ టైం వచ్చేంత వరకు, ఆ సమయం రానంత వరకు నీకు అది ఎదురు రాదు, ఆ కృప ఎదురు రాదు అనేంత వరకు నువ్వు ఆగగలిగే ఓపిక నీ దగ్గర ఉందా? రాస్తారు చూడండి పక్కన, శ్రద్ధ సబూరి. శ్రద్ధ అంటే అకుంఠిత విశ్వాసం, నేను ఆగుతాను, నేను ఎంతసేపు ఉంటాను. సబూరి, ఇక్కడ కూడా నేను ఆగుతాను. శ్రద్ధ అంటే ఆ మనిషి మీద అంత విశ్వాసం ఉంది. సబూరి, ఆగుతా, ఎన్ని రోజులైనా పర్లేదు, ఇక్కడే ఉంటా, ఆగుతా. శిష్యుడి దగ్గర అది ఉందా లేదా అని గురువు చూస్తూ ఉంటాడనమాట. చూసి చూసి లేదు ఇంకా నేను మీ దగ్గరికి రావచ్చు, అది వచ్చింది అన్న రోజు ఆ గురువే శిష్యుడి దగ్గరకు వస్తారు. శిష్యుడే ఎక్కడికి వెళ్ళాల్సి. మనం నేర్చుకోవాలి అన్న కోరిక ఉంటే ఎంతైనా నేర్పడానికి గురువు రెడీగా ఉంటాడు. మరి నేర్చుకున్నది సఫలీకృతం అవుతుందా కాదా అనే డౌట్ మనకి, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నవ్ డేస్ ఉన్న సిచ్యువేషన్ చూడండి. ఇప్పుడు చదువుతున్నారు పిల్లలు, చదువుతుంటే ఏమైపోతుందంటే ఒక రకంగా చదువు డిగ్రీ కోసం అవసరం అనుకుంటున్నారు, ఇంకో రకంగా ఈ చదువు ఎందుకు పనికొస్తుంది అనే ఒక ప్రశ్న పిల్లల్లో మిగులుతుంది. అంటే ఇతరత్న కారణాలు కావచ్చు, ఇప్పుడున్న అదర్ స్కిల్స్ కోసం, స్కిల్స్ వల్ల తొందరగా జాబ్ వస్తుంది, స్కిల్స్ వల్ల మనం తొందరగా ఒక ప్యాకేజ్ వచ్చేస్తుంది, ఆ టైప్ థింకింగ్ ఉంటుంది. అది ఇప్పుడు జనరేషన్ కి, అంటే అది ఇంతకుముందు కూడా వాళ్ళ టైం కాలమాన పరిస్థితులను బట్టి వాళ్ళకు కూడా ఉండొచ్చు. మరి నేర్చుకున్నది అది సఫలీకృతం అవుతుందా, మనకు పనికి వస్తుందా లేదా, శిష్యుడికి ఎలా తెలియాలి? మనము గురు పూర్ణిమ మనం మాట్లాడేదంతా గురువు ఆధ్యాత్మిక గురువు, ప్రాపంచిక గురువుగా ఆధ్యాత్మిక గురువు. ఎలా తెలుస్తుంది సఫలీకృతం అని? నీకు ఏదైనా తిన్నది మళ్ళీ ఎందుకు తినాలనిపిస్తుంది? రుచి, రుచి అని నచ్చిందనా? అలాగే గురువు కూడా మీకు అనుభూతిని ఇస్తూ ఉంటాడు, మీకు ఆ దారి చూపిస్తూ ఉంటాడు, అది క్లియర్ అవుతూ ఉంటుంది, ఆ మార్గం కనిపిస్తుంది. మీకు కావాల్సిన ప్రశ్నలైనా కానీ నువ్వే అనుభూతి రూపంలో నీకు కావలసిన రూపంలో అది నీకు నీ ప్రశ్నలకి జవాబులు దొరుకుతూనే ఉంటాయి. అదే నేను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి జరిగింది వాళ్ళకి జరగాలండి, ఒకరికి జరిగింది ఇంకొకరికి జరగాలండి. ఎవరి అనుభూతి వారిది, ఆ అనుభూతే వాళ్ళని ముందుకు నడిపిస్తుంది. ఓకే, అంటే మన మన మీ కారులో మీరు వెళ్తున్నారు, మీ జీపీఎస్ ఆన్ ఉంది, ఇంకో కారులో జీపీఎస్ ఉంటది, అతనే మార్గం వెళ్ళాడు, ఇంకో జీపీఎస్ చూపించవచ్చు, ఇంకోలాగా కొంచెం చేంజ్ డైరెక్షన్ మార్గం మారి. అలాగే మీ కారు, ఇది మీ శరీరం, మీ జీపీఎస్, మీ గురువు, మీ అనుభూతి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ లో చూసుకోండి, ఇది వచ్చిందా, కరెక్టే, ఇక్కడ ఈ గుడి ఉంటుంది అంటారే, వచ్చింది గుడి కనిపించింది అంటే మనం కరెక్ట్ మార్గంలోనే ఉన్నాం అని మీరు ఎలా ప్రయాణం చేస్తూ ఉంటే మీకు కనిపిస్తూ ఉంటాయి దారులు మార్గాలు ఉంటారు కదా, డైరెక్షన్స్, లేకపోతే సైన్ బోర్డ్స్ అంటారు చూడండి. అలా గురువు కూడా మీరు మార్గంలో వెళ్ళే కొద్దీ మీకు ఎన్నో సైన్ బోర్డ్స్ మార్గంలో మీకు ఆ దారి చూస్తూనే ఉంటాయి, అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. మనం గ్రహించగలుగుతాము వస్తుంది. అంటే ఆ సైన్ బోర్డ్స్ అర్థం కావాలి, అవి వాటిని సూక్ష్మం అంటారు. మీరు స్థూలం నుంచి సూక్ష్మం వైపు వస్తే తెలుస్తుంది కదా. మనం ఎప్పుడు కూడా నాకు ఇది నచ్చింది, ఆహారం నచ్చింది, ఇది ఎలా ఉంటుందంటే నేను చెప్తాను. మన దగ్గర టీవీ ఉండిందా పాతకాలంలో? బిఎస్ఎన్ఎల్ పెద్ద టీవీ ఉండేది, మా దగ్గర కూడా ఉంటుంది. నేను 5th క్లాస్ లో ఉన్నప్పుడు దానికి అది వేస్తాం, షట్టర్లు కూడా వేస్తాం. ఆ టీవీ మా ఇంట్లో పాడైపోయినా నేను దానికి ఎంత నమ్మకంగా గట్టిగా కొట్టేదాన్ని అంటే టక 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 30 కొట్టేదాన్ని, 11 వచ్చేసేది పనిచేసేది. నేనే దీనికి టెక్నీషియన్ అయిపోయాను, నాకే టెక్నీషియన్ అవసరం లేదు అనుకున్నాను. ఇప్పుడు నా కొత్త టీవీ ఉంది, దాని మీద మా అబ్బాయి ఎప్పుడు ఇంత నీళ్ళు కొంచెం చల్లినాడో మరి ఏం చేశాడు, దాని మీద లైన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అంటే అర్థమైందా? స్థూలంగా ఉన్నప్పుడు అది రా అన్నమాట, మీరు ఎలా అయినా కదపండి ఏం కాదు, దానికి మళ్ళీ పనిచేస్తుంది ఇలా. కానీ టీవీలో ఏం పెరుగుతుంది వాడు అంటాడు, మేడం ఇక్కడ చాలా ఇదిగా అలైన్ చేస్తాం మేడం, దీనికి చిన్న వైర్ ఉంటుంది, వైర్ పోయిందా మొత్తం టీవీ పనిచేయదు మేడం అంట. ఏం చేస్తున్నాడు? చాలా సూక్ష్మంగా చేస్తున్నాడు. ఆ సూక్ష్మంగా చేసిన దానివల్ల మీకు బయట ఎంత బాగా అనిపిస్తుంది. అలాగే
సూక్ష్మంగా ఉన్నాయి చూడండి, అందులో మీకు మార్పులు వస్తూ ఉంటాయి. అది మీకు మాత్రమే తెలుస్తుంది. అది మీలో వస్తున్న తర్వాత అది తర్వాత 10 మందికి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు అర్థం కదా, మీలో వస్తున్న మార్పులని మెల్లగా జనాలు బయట వాళ్ళు కూడా గుర్తించడం మొదలు పెడతారు. సో మీరు ఎలా మారుతారంటే అప్పుడు మీ మాటతో కాదు, మీ ప్రవర్తనతోనే ఆ మార్పు రావడం మొదలు. ఫైనల్ గా ఒక జీరోగా ఉన్న వ్యక్తి, అంటే శూన్యం, తనకి నాలెడ్జ్ లేదు, ఏమీ లేదు, శూన్యంగా ఉన్న వ్యక్తి తన మొదటి స్టెప్ గా ఏం చేయాలి? అందరూ బయట చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, వీళ్ళకి బాగుంది, కొంతమందికి డబ్బు ఉందో, లేకపోతే కొంతమంది వాళ్ళు బాగా సేవ చేస్తున్నారు, ఉద్దేశం ఏదైనా అవ్వచ్చు, బయట మనం చూస్తున్నది. కానీ మీకు అనిపించింది అదే ఇదేదో బాగుంది అన్నప్పుడు మీరు ఫస్ట్ ఏమనుకుంటారు? ఫస్ట్ థాట్ ఏమొస్తుంది? మీకు కూడా కావాలంటే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఆలోచన. నాకు కూడా డాక్టర్ కావాలని ఉంది. మొదటి ఆలోచన, మొదటి ప్రేరణ మనసుకి వెళ్ళింది, మనసు బుద్ధిలోకి వెళ్తుంది. మా బుద్ధిలోకి వెళ్ళిన తర్వాత మీరు దానికోసం వెతికే మార్గాలు చూస్తారు. అది మెల్లగా స్టెప్ బై స్టెప్, ఒక అడుగు నుంచి అడుగు దగ్గర. అలా ముందు మీకు గురువు కావాలి అంటే గురువు కావాలి అనే సంకల్పాన్ని చేయండి. దానికి తగ్గ అడుగులు వేయండి. మీ సంకల్పం నిజంగా బలంగా ఉంటే ఎప్పుడైతే విత్తనం కరెక్ట్ మీరు భూమిలో నాటారనుకోండి, ఆ నీరు ఎలా పడుతుందో, ఆ ఎండ ఎలా తగులుతుందో, మీరు ఆ విత్తనం కరెక్ట్ చోట అంటే మంచి సంకల్పంతో, దృఢమైన సంకల్పంతో వేస్తే గనక ఆ గురు కృప మిమ్మల్ని అక్కడి నుంచే ఒక సూర్యరశ్మి లాగా ప్రవహించి మీ దగ్గరకు వస్తూనే ఉంటది, చేయాల్సిన కార్యాలు చేస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ అండి, మీ విలువైన టైం మాకు ఇచ్చారు. నిజంగా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి, మనకు గురువు కావాలి అంటే, మనం గురువు దగ్గర పాండిత్యాన్ని పొందాలి అంటే మొదటగా మనలో సంకల్ప బలాన్ని నింపుకోవాలి. తర్వాత తను చూపిన మార్గాన్ని ఎంచుకొని చెప్పిన పద్ధతుల్ని పాటించి మనము తన అడుగు జాడల్లో నడిస్తే తప్పకుండా గురువుకు సంబంధించిన దీవెనలు మనకు దక్కుతాయి.